హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం పటాన్చెరు దిక్కి 14 కిలోమీటర్ దూరంలో ఒక వెంచర్ని అయితే తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి ఫామ్ ల్యాండ్. ప్రజెంట్ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి పటాన్చెరు బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి మొత్తం 15 కిలోమీటర్లు అయితే మనకు ఉంటుంది. సో కొంచెం ముందుకు వస్తే మనకి ఓఆర్ఆర్ అండి. ఓఆర్ఆర్ నుంచి కూడా మనకు 14 ఉంటుంది నియర్. సో ఎగ్జిట్ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఇంద్రేశం రోడ్లో అయితే వెళ్తున్నాం. ఇది ఇంద్రేశం రోడ్డు, చూసారు కదా ట్రాఫిక్ ఎలా ఉందో. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇంద్రేశం జంక్షన్ అండి. ఇది ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 7 కిలోమీటర్స్ అయితే మన వెంచర్ ఉంటుంది. సో చూద్దాం. కొంచెం ముందుకు వెళ్తే మనకి బేగంపేట జంక్షన్ వస్తుంది. బేగంపేట జంక్షన్ నుంచి మన సైట్ అయితే ఒక 4 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి. కమాండ్ కనిపిస్తుంది, కమాండ్ నుంచి వెళ్ళాలి. పదండి వెళ్దాం. వెంచర్కి ఎలా రావాలి ఇప్పుడు మీరు చూసారు కదా. సో మన పటాన్చెరు బస్ స్టాండ్ దగ్గర నుంచి సైడ్కి అయితే 10 to 15 కిలోమీటర్స్ అయితే మనకి ఉంటుంది. చూసుకున్నట్టయితే మనకి ఇంద్రేశం నుంచి మనకి ఇక్కడికి 9 కిలోమీటర్స్ అయితే ఉంది. మన ఇంద్రేశం దగ్గర ఒకసారి ప్రైజెస్ చూసుకుంటే, ఇంద్రేశం దగ్గర రోడ్ బిట్ సైట్ లో అడిగితే మనకి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్పారు. మనకి వెంచర్ లో స్క్వేర్ యార్డ్ ఎంతో నేను లాస్ట్ లో అయితే మీకు రివీల్ చేస్తాను. వరకు ఈ వీడియో అయితే చూడండి, మీరు చూస్తారు. ఆ ప్రైస్ అయితే చాలా అంటే చాలా తక్కువ. ప్రజెంట్ ఈ వెంచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ వెంచర్ లో లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంద్రేశం నుంచి జస్ట్ ఒక 9 కిలోమీటర్స్ దూరంలో అయితే, ఇంద్రేశం నుంచి 7 కిలోమీటర్స్ వస్తే మనకి బేగంపేట జంక్షన్ వస్తుంది. బేగంపేట జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ గా వస్తే చుడ్రప్ప అనే విలేజ్ లో అయితే మనకి అయితే ఉంది. సో ఈ వెంచర్ ఇచ్చే ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది టోటల్ గా 80 ఎకర్స్ వెంచర్. ప్రైజ్ 1 లో అయితే మనకి 40 ఎకర్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఆ 40 ఎకర్స్ లోనే మీకు గోశాల వస్తుంది, టెంపుల్ వస్తుంది, నేచర్ క్యూర్ హాస్పిటల్ కూడా మనకి దీంట్లో రాబోతుంది. అండ్ కాటేజెస్, రోడ్స్, చిల్డ్రన్ ప్లే పార్క్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ గుంటకి అంటే ఈచ్ ప్లాట్ కి మనకి ఫ్రూట్ ప్లాంట్స్ అయితే వస్తాయి. అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంది. సో మనకి ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ అయితే పీక్ లో ఉంటాయి. ప్రెసెంట్ అయితే ఇది ల్యాండ్ అండి, ఓపెన్ ల్యాండ్. ఒకసారి మీ ల్యాండ్ చూస్తున్నా కదా, ఇదంతా ఓపెన్ ల్యాండ్. మనమైతే డెవలప్మెంట్స్ మరి కొద్ది రోజుల్లో ఈ డెవలప్మెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రజెంట్ బుక్ చేసుకునే వాళ్ళకి అయితే బ్రోచర్ ప్రైస్ అయితే ప్రజెంట్ మనకి 10,500 అయితే బ్రోచర్ ప్రైస్ పెట్టారు. ముందే చెప్పాను మీకు, ఇంద్రేశంలో అయితే మనకి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో మన వెంచర్ అరౌండ్ అంటే కొంచెం బేగంపేట జంక్షన్ ఆ ఏరియాలో చూసుకుంటే 27,000, 28,000 ప్రైస్ లో అయితే మనకి ఇక్కడ నడుస్తుంది. మనకి ప్రజెంట్ ఫామ్ ల్యాండ్ అయితే మాత్రం 10,500 పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఉంది. సో నెగోషియబుల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. తక్కువ ప్రైస్ లో తీసుకుందాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది, ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను. లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ టైంలో ప్రతి హెల్ప్ అన్న నుంచి మీకు ఉంటుంది. మీకు ఎలాంటి లీగల్ హెల్ప్ కావాలా, ఎలాంటి హెల్ప్ కావాలా కానీ నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.